వాహిని శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నూతన సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలకు విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఉగాది అంటేనే యుగానికి ఆది. ఈరోజు చూసుకుంటే ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే జనవరి 1 మనం ఆంగ్ల నూతన సంవత్సరం ఏందో దానిలో మార్పులు ఏం జరగవు, ఏం పెద్దగా ఏమి ఉండవు. ఈ మన ఉగాదికి వచ్చేసి ఉగాది వేడుకల్లో కొత్తగా చెట్లకు చిగురించడం కానీ మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు యువత మత్తుకు బానిసై జనవరి 1 అనుకుంటూ మత్తులో తూగుకుంటూ ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తే ఈ సంవత్సరం జనవరి వేడుకల్లో 429 మంది మృత్యువాత పడడం జరిగింది. ఎన్నో కుటుంబాలు రోదనకు గురికాడుతుంది. కానీ అదే ఉగాది రోజు చూస్తుంటే ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కావున యువత మత్తును వీడి దేశ రక్షణలో దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. అంటే ముఖ్యంగా మనకు ఉగాది చెడు పైన విజయంగా మరియు ఏదైతే మనము ఉగాదిని తీసుకునేటువంటి పచ్చడిలో ఇదొక వ్యాధికి రోగ నిరోధక శక్తి పనిచేస్తుందని చెప్పేసి మన ప్రాచీనం చెప్పడం జరిగింది. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రాంత ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సోదరుడు రాగం శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు హిందూ వాహిని గారి ఆధ్వర్యంలో చౌరస్తాలో ఇక్కడ ఉగాది పచ్చడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో పేదవాళ్ళందరికీ కూడా ఉగాది పచ్చడి అందించి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా లింగసవన్న గారికి అలాగే నా తోటి కార్పొరేటర్లు దాదాపుగా 10-15 మంది రావడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో రామగుండం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంత అభివృద్ధికి నిత్యం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు సంపాదించుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఆ దేవుడు వారందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హిందూ వాహిని సోదరుడు శ్రీనివాసు వారి కుటుంబం పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.